Hello guys, welcome to new episode of our channel Useful Talks. And ఇవాళ మన గెస్ట్ కృష్ణ ప్రసాద్ అన్న ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ విత్ 5 years of experience. సో ఇవాళ అన్న దగ్గర నుండి డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. హాయ్ ఎవరీవన్. హాయ్ హాయ్ కళ్యాణ్, నైస్ మీటింగ్. సో అన్న, డిజిటల్ మార్కెటింగ్ గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలని ఉంటుంది. సో కానీ చాలా మందికి ఏంటంటే దాని గురించి కరెక్ట్ అవగాహన ఉండదు. సో అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే? సో డిజిటల్ మార్కెటింగ్ అంటే కరెంట్లీ అదేం కొత్తదేం కాదు. సో ఆల్రెడీ మార్కెటింగే. సో జనరల్గా మనం ఇంతకుముందు రోడ్ పైన వెళ్ళేటప్పుడు యాడ్స్ చూస్తాం, బోర్డ్స్ పైన బిల్ బోర్డ్స్ ఇవన్నీ చూస్తుంటాము, గోడల పైన సినిమా పోస్టర్లు ఎప్పుడు రిలీజ్ అయితే ఏందని చెప్పేసి. సో అప్పుడు మనకి మొబైల్ ఫోన్స్ ఇవన్నీ లేదు. సో ఇప్పుడు ఎప్పుడైతే మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ మనకి అవైలబిలిటీ వచ్చిందో, సో అప్పటి నుంచి బేసిక్గా మార్కెటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్గా రూపు మార్చుకుందని చెప్పొచ్చు అనమాట దాన్ని. సో మార్కెటింగ్ హ్యాస్ బికమ్ డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం బయట ఎక్కువ మీద రోడ్ మీద చూడడానికి కూడా అందరం మొబైల్ చూస్తున్నాం. సో జనాల అటెన్షన్ అనేది మొబైల్లో ఉంది, డిజిటల్ ఉంది. సో మనం చూపించే యాడ్ అయినా ఏదైనా మన ప్రోడక్ట్ గురించి సో డిజిటల్గా చూపిస్తే ఎక్కువ మందికి తెలుస్తుంది. సో అట్లా మనకి మార్కెటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ మారిపోయింది ఇప్పుడు. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో ఇంతకుముందు టీవీలో మనం యాడ్ రన్ చేసినాం అనుకో, ఎంతమంది చూసిరు, కరెక్ట్గా ఏం చేసినా మనకు నెంబర్స్ తెలియదు అనమాట యాక్చువల్గా. సో అదే డిజిటల్ మార్కెటింగ్ అనుకో మనం అన్ని ట్రాక్ చేయొచ్చు బేసిక్గా. సో ట్రాక్ చేసి మెజర్ చేయొచ్చు అనమాట. సో అది డిజిటల్ మార్కెటింగ్ ఒక అడ్వాంటేజ్ కంపేర్ టు నార్మల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే అది. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి తెలుసుకున్నాం కదా. సో అన్న గురించి కొన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. హాయ్ ఎవరీవన్, నా పేరు కృష్ణ ప్రసాద్. సో నేను డిజిటల్ మార్కెటింగ్లో రోల్లో ఒక 5-6 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో అంతకంటే ముందు మా ఫ్రెండ్స్ తోటి ఒక చిన్న స్టార్ట్అప్ స్టార్ట్ చేసినాం బేసిక్గా. సో అందులో లైఫ్ స్కిల్స్ గురించి, సెల్ఫ్ డిఫెన్స్ అవన్నీ స్టార్ట్ చేసి ట్రావెల్ స్టార్ట్అప్. సో లైఫ్ స్కిల్స్ రిలేటెడ్ స్టార్ట్అప్ అనమాట. సో అడ్వెంచర్ అని చెప్పేసి. సో అది మేము స్కేల్ చేయలేకపోవడం వల్ల కంపెనీ పెద్దగా చేయలేకపోయాం. సో తర్వాత మళ్ళీ జాబ్స్ చేయడం స్టార్ట్ చేసినాము. సో నాకు యూజర్ సైకాలజీ అన్న కూడా జనరల్గా అది ఇంట్రెస్ట్ ఉంటుండే. సో దాన్ని బట్టి నేను బేసిక్గా ఎక్కువ యూజర్ సైకాలజీ మనకి తెలిసిందనుకో, సో యాడ్ కరెక్ట్గా చూపించచ్చు అనమాట ఆడియన్స్కి. సో అప్పుడు నాకు సరే నేను డిజిటల్ మార్కెటింగ్ బెటర్ అని చెప్పేసి సో నేను ఈ రోజు చూస్ చేసుకున్నాను. సో అన్న, మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? బీటెక్ అయిపోయిన వెంటనే క్లారిటీ వచ్చిందా, ఇదే సెలెక్ట్ చేసుకుందామని? సో నా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయిపోయినాక నేను ఎంటెక్ చేశాను. ఎంటెక్ అప్పుడు బేసిక్గా అందరిలాగా నేను కూడా గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయడము, సో ఇవన్నీ ట్రై చేసిన. సో ఫస్ట్ నేను క్రియేటివ్ ఫీల్డ్లో వర్క్ చేసిన, కొంచెం వీడియోస్ ఎట్లా చేయాలి, సో యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ గ్రోత్ ఎట్లుండాలి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఛానల్ గ్రోత్ ఎట్లుండాలి, సో దానిపైన వర్క్ చేసిన. తర్వాత సో దాని నెక్స్ట్ డిజిటల్ ఈకో సిస్టమ్లో డిజిటల్ మార్కెటింగ్ ఉంది. సో అట్లా నాకు ఆల్రెడీ యూజర్ సైకాలజీ, ఛానల్ గ్రోత్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో నేను నెక్స్ట్ స్టెప్ నా కెరీర్లో డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి సో అట్లా కోర్స్ నేర్చుకొని సో మెల్లమెల్ల సో నాకు ఈ ప్రాసెస్ అంతా పట్టడానికి ఒక 3-4 years పట్టింది బేసిక్గా. డిజిటల్ మార్కెటింగ్ నాకు కరెక్ట్ జాబ్ అని తెలియడానికి. అంటే ఏదైనా ఛానల్ ద్వారా తెలుసుకున్నారా, లేకపోతే ఏమైనా పర్సన్ సజెస్ట్ చేశారా, లేకపోతే ఎట్లా? నేనైతే నా ఓన్ ఎక్స్పీరియన్స్ ద్వారానే డిఫరెంట్ జాబ్స్ చేస్తూ, స్టార్టింగ్లో చిన్న జాబ్స్ చేస్తూ సో చేసేటప్పుడు నాకు అర్థమైంది. సో నాకు కొంచెం ఎంజాయ్మెంట్ అనిపించింది ఆ జాబ్ చేసేటప్పుడు. ఆ నెంబర్స్, డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న నెంబర్స్, డేటా ఇదంతా. సో అట్లా నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాను బేసిక్గా. సో ఎవరి నుంచి అంత అట్లా స్ట్రైక్ కాలేదు, నా నుంచి నేనే 4 years టైం పట్టింది అందుకే నాకు బేసిక్గా. సో ఇప్పుడు వన్స్ డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలా ఉంటాయి కదా, దాంట్లో చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో డిజిటల్ మార్కెటింగ్ లో ఏమేమి ఉంటాయి? ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ అంటే బేసిక్గా మేజర్గా 3 types అని చెప్పొచ్చు. ఒకటి SEO ఒకటి ఉంటుంది, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో అంటే బేసిక్గా మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్ ఎంత స్పీడ్గా, కరెక్ట్ రిజల్ట్ ఎంత స్పీడ్గా వస్తుంది, సో అంత ఆప్టిమైజ్ చేయడము. సో అక్కడ మనం మనీ ఎక్కువ స్పెండ్ చేయాల్సిన లేదు, ఆర్గానిక్ రీచ్ కూడా అని చెప్పొచ్చు అనమాట దాన్ని. ఇంకొకటి పెయిడ్ అడ్వర్టైజింగ్, మనము ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, సో మనీ స్పెండ్ చేసి రీచ్ పెంచుతాం అనమాట, ఎక్కువ జనాల మందికి యాడ్స్ చూపిస్తాము. ఇంకొకటి సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంటుంది. సో బేసిక్గా ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనమాట. సో ఇందులో ఇంకా కొన్ని సబ్ రోల్స్ ఉంటాయి, బట్ మెయిన్ రోల్స్ అయితే ఇవి: సోషల్ మీడియా మార్కెటింగ్, SEO అండ్ పెయిడ్ అడ్వర్టైజింగ్. సో ఈ 3 రోల్స్. సో అన్న, నేను మిమ్మల్ని ఏం అడగాలనుకున్నాను, 2 sides నుంచి అడుగుతాను. ఒకటేమో స్టూడెంట్ పర్స్పెక్టివ్ నుండి. ఒక స్టూడెంట్ డిజిటల్ మార్కెటింగ్
ఒక కెరీర్‌గా ఎలా మార్చుకోవాలని ఫస్ట్‌ది. అండ్ సెకండ్ వచ్చేసరికి ఒక స్టార్టప్ గాని ఎవరైనా ఫౌండర్స్ వాళ్ళ ప్రొడక్ట్‌ని ఎలా మార్కెట్‌లోకి తీసుకెళ్లాలనేది 2 టైప్స్. సో ఓకే. ఫస్ట్‌ది ఒక స్టూడెంట్ డిజిటల్ మార్కెటింగ్‌లో కెరీర్‌గా చేసుకోవాలనుకుంటే తను ఏం చేయాలి? సో, ఒక స్టూడెంట్ ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ నేర్చుకుంటే ఫస్ట్ అతనికి మార్కెటింగ్ పైన నాలెడ్జ్ ఉండాలి. సో, బెటర్ ఎంబీఏ చేస్తే బెటర్. ఎంబీఏలో మార్కెటింగ్ చేస్తే చాలా యూజ్ అయితది. నువ్వు నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి. సో, అంటే నీకు తొందరగా గ్రో అవ్వడానికి కెరీర్‌లో కూడా హెల్ప్ అయిద్దనమాట ఎంబీఏ చేసుంటే. ఎందుకంటే నీకు ఎనలిస్ట్ నీకు కొంచెం మ్యాథమెటికల్ నంబర్స్ కూడా డేటా కూడా కొంచెం స్కిల్స్ ఉండాలి. సో, నీకు డేటా ప్లస్ మార్కెటింగ్ నాలెడ్జ్ ఉందనుకో, సో, ఈ పెయిడ్ అడ్వర్టైజింగ్ స్పెషలిస్ట్ ఇది అవ్వడం చాలా ఈజీ. సో, ఇంకొక ఎట్ ద సేమ్ టైమ్ మీకు యూజర్ సైకాలజీ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి బేసిక్‌గా. సో, అదొకటి ఉంటే డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో, ఎంబీఏ మార్కెటింగ్ జాయిన్ అయ్యి యూ కెన్ స్టార్ట్ యువర్ కెరియర్. సో వితౌట్ ఎంబీఏ కూడా మనం వితౌట్ ఎంబీఏ కూడా చేయొచ్చు. బట్ కొన్ని సార్లు ఏమైద్దంటే ఎంబీఏ విల్ టీచ్ యూ పెద్ద పెద్ద కంపెనీ స్ట్రాటజీస్ ఇంకా లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ గానీ, సో, ఎట్లా అప్రోచ్ అవ్వాలి. సో, నీకు అందులో ఇంకా చాలా నేర్పిస్తారన్నమాట మార్కెటింగ్. జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అనే కాకుండా రియల్ వరల్డ్ స్ట్రాటజీస్, రియల్ మార్కెటింగ్ టెక్నిక్స్, స్ట్రాటజీస్ అవన్నీ నేర్పిస్తారు. సో, అవి నీకు చాలా హెల్ప్ అయితాయి కెరీర్‌లో తొందరగా గ్రో అవ్వడానికి బేసిక్‌గా. సో ఎలాంటి మైండ్‌సెట్ ఉన్న పర్సన్‌కి ఈ ఫీల్డ్ సెట్ అయితదని మీరు చెప్తారు మామూలుగా? ఎలాంటి మైండ్‌సెట్ అంటే కొంచెం జనాల మెంటాలిటీ తెలుసుకోవాలి. బేసిక్‌గా అవతలోళ్ళు మాట్లాడుతుంటే ఓపికగా వినే మైండ్‌సెట్ ఒకటుండాలి. ఇంకొకటి స్టోరీస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తుండాలి. ఎవరైనా ఏదైనా స్టోరీ చెప్తారనుకో ఇంట్రెస్ట్‌గా వినే మైండ్‌సెట్ ఒకటుండాలి. కొంచెం క్రియేటివ్‌గా ఉండాలి బేసిక్‌గా. కొత్త కొత్త ఐడియాస్ రావాలి. ట్రెండ్స్ ఫాలో అయ్యే మెంటాలిటీ ఉండాలనమాట. సో, ఇలాంటి మెంటాలిటీ ఉన్నప్పుడు ఇంకొకటి అన్ ఎక్స్‌ట్రోవర్ట్ క్యారెక్టర్ కొంచెం ఫ్రీగా ఉండే మెంటాలిటీ ఉన్నా గూడా ఎక్కువ మందితో మాట్లాడడం, తెలుసుకోవడం, ఆ మెంటాలిటీ ఉన్న కమ్యూనికేషన్ బాగున్నోళ్ళు గూడా డిజిటల్ మార్కెటింగ్ కెరియర్‌గా చూజ్ చేసుకోవచ్చు. యెస్. సో అన్నప్పుడు ఒక స్టూడెంట్ ఏమన్నా కోర్స్ తీసుకుంటే బెటరా అది ఫీల్డ్‌లోకి వెళ్ళాలనుకుంటే? ఆబ్వియస్లీ బెటర్ కరెక్ట్ ఆహ్, ఏ ఏదైనా జనరల్‌గా కరెక్ట్ ట్రైనర్ ఉంటే బెస్ట్. ట్రైనర్ ఉంటే లైక్ నువ్వు 2 ఇయర్స్‌లో కావాల్సిన రిజల్ట్ ఒక కరెక్ట్ ట్రైనర్ ఉంటే నీకు 2, 3 మంత్స్‌లోనే ఆ రిజల్ట్ వస్తదన్నమాట సో బేసిక్‌గా. సో, ఇట్స్ బెటర్ టు ఫైండ్ బెటర్ పొజిషన్ ఆన్ ఏమన్నా ప్లేసెస్ గాని ఏమన్నా సజెస్ట్ చేస్తారా అట్లా? ప్లేస్ అంటే నేనైతే నా వరకు స్టార్టింగ్ డిజిటల్ దీపక్ అని ఒకతను ఉన్నాడు. సో, అతని కోర్స్ తీసుకొని అట్లా నా కెరీర్ స్టార్ట్ చేసిన. హి ఈస్ కైండ్ ఆఫ్ మై మెంటర్. ఫస్ట్ మెంటర్ అనుకోవచ్చు. తర్వాత ఇంకా చాలా కోర్సెస్ చేసిన. ఫస్ట్ అయితే డిజిటల్ దీపక్ అని ఒకతని దగ్గర కోర్స్ చేసిన. రియల్ టైమ్ ప్రాజెక్ట్ అట్లా చేసిన. ఓకే. సో ఒక స్టూడెంట్ పర్స్‌పెక్టివ్ నుంచి ఎలా ఆ కెరీర్‌గా మలుచుకోవాలో మీరు చెప్పారు. సో ఒక మామూలుగా ఒక స్టార్టప్ ఫౌండర్ గాని, ఏమన్నా చిన్న బిజినెస్ ఫౌండర్ గాని అవునవును. తన ప్రొడక్ట్‌ని మార్కెట్‌లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. సో అతను ఎలా ప్రొసీడ్ అవ్వాలి ముందరకి? అంటే సొంతంగా చేసుకోవాలా? లేకపోతే సొంతగా చేసుకోవాలనుకుంటే? సొంతంగా చేసుకోవాలంటే అగైన్ తను నేర్చుకోవాల్సొస్తది ఇదంతా. లేదంటే ఇంకా నార్మల్లీ ఇంకా ఫస్ట్ ప్రొడక్ట్ విజిబిలిటీ కావాలంటే డెవలపర్స్, యాప్ లాంచ్ అయినా ఏదైనా సో, డెవలపర్స్ హెల్ప్ కావాలి. సో, ఇంక అది నార్మల్ కంపెనీ ప్రాసెసే. సో, టెస్టింగ్ చేసి డెవలపర్స్ ఉండాలి, టెస్టర్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ప్రొడక్ట్ లాంచ్ చేయడానికి ఒక మార్కెటింగ్ టీమ్ ఉండాలి. సో, బేసిక్ 3, 4 మెంబర్స్ ఉంటే సపోర్ట్ తను లాంచ్ అంటే చేయగలరు. ఇప్పుడేమన్నా మార్కెటింగ్ ఏజెన్సీస్‌ని అప్రోచ్ అవ్వాలా ఫస్ట్? ఎట్లా? మార్కెటింగ్ ఏజెన్సీస్ అంటే ఆల్రెడీ ప్రొడక్ట్ అంతా రెడీగా బిల్డ్ అయ్యి ప్రొడక్ట్ లాంచ్ అయినంక మార్కెటింగ్ ఏజెన్సీని నువ్వు అప్రోచ్ అవ్వచ్చు. నీ దగ్గర పైసలు ఖర్చు పెట్టేంత లైక్ పైసలున్నాయనుకో ఖర్చు పెట్టాలనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు. మార్కెటింగ్ ఏజెన్సీ, కన్సల్టెన్సీ అప్రోచ్ అయితే వాళ్ళు నీకు వాళ్ళ ప్లాన్స్ చెప్తారు. దాన్ని బట్టి మనం ప్రొడక్ట్ లాంచ్ చేయొచ్చు. సో అన్న ప్రతి ఒక్కళ్ళకి కొంచెం క్యూరియాసిటీ ఉంటది గదా! ఇప్పుడు ప్రొడక్ట్‌ని ఎలా మార్కెటింగ్ చేస్తారని. సో ఇంటర్నల్స్ ఒకసారి చెప్తారా? మామూలుగా ఎలా చేస్తారు మీరు? అంటే బేసిక్‌గా ఆహ్, ఏవేవి టెస్టింగ్ అని ఒకటుంటది. సో, జనరల్‌గా మనం ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ రిలీజ్ అయితుందనుకో. సో, 2 ట్రైలర్‌లున్నాయి. సో, వాళ్ళేం చేద్దాం అనుకుంటారంటే ఆల్ ఓవర్ ఇండియా ఆ ట్రైలర్ చూపిద్దాం అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ ట్రైలర్. చూపిద్దాం అనుకున్నప్పుడు 2 ట్రైలర్‌లున్నాయి. ఫస్ట్ ఒక ట్రైలర్ ఏం చేస్తారంటే ఒక 1,00,000 మందికి చూపిచ్చిర్రు. ఇంకొక సెకండ్ ట్రైలర్ అంటే ఇంకొక 1,00,000 మందికి చూపిస్తారు. సో, 2 లక్ష మందికి చూపిచ్చారు గదా! సో, ఏ దానికైతే ఎక్కువ రెస్పాన్స్ వస్తుందనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్‌ది 2 మినిట్స్ ట్రైలర్ ఉందనుకో అందరూ హాఫ్ మినిట్ చూసి వదిలేస్తారు. సెకండ్‌ది 2 మినిట్స్ చూసి కింద కామెంట్ కూడా చూస్తారనుకో ఫర్ ఎగ్జాంపుల్. అంటే సెకండ్ ట్రైలర్ చాలా బాగున్నట్టు. సో, వాళ్ళు ఫస్ట్ దాన్ని రిలీజ్ చేయకుండా ఆల్ ఓవర్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 100,00,00,000 మందికి ఈ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేస్తారనమాట. సో, అట్లా ఏవేవి టెస్ట్ చేస్తే నీకు కరెక్ట్‌గా ఏది వర్కౌట్ అయితుందో తెలుస్తది. దాన్ని ఎక్కువ మందికి స్కేల్ చేస్తారు. సో, అట్లా మనం ప్రొడక్ట్ ఏదైనా లాంచ్ చేసేటప్పుడు అట్లా ఏవేవి టెస్టింగ్ చేసుకొని ప్రొడక్ట్‌లో చేంజెస్ చేసుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వీడియో 2 మినిట్స్ చూస్తున్నారు. కానీ కామెంట్ చేయట్లేరనుకో.
సో వీడియో స్టార్టింగ్ అని ఎండింగ్ అని ఏమైనా చేంజ్, ఆ ట్రైలర్ అని ఇంకేమైనా చేంజెస్ చేసి పెడితే కామెంట్స్ వస్తున్నాయా అని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకుంటారు. చేసుకొని వస్తున్నాయి అనుకో, రీచ్ పెరుగుతుంది అనుకో, సో దాన్ని మళ్ళీ అందరికి చూపిస్తారు అనమాట, ఆ సెకండ్ వర్షన్ ఆఫ్ సెకండ్ వీడియోని. సో అట్లా చిన్న చిన్న చేంజెస్ చేసి ఎక్కువ మందికి చూపిస్తారు. సో ఆటోమేటిక్గా అది హిట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఎక్కువ మందికి రీచ్ అయినప్పుడు జనాలు సినిమా ఎక్కువ మంది చూసినప్పుడు మనకి ఎక్కువ పైసలు వస్తాయి. సో ఏదైనా లాంచ్, ఏదైనా అంతే అనమాట. సో బుక్ లాంచ్ అయినా, లేకపోతే ఏదైనా ప్రొడక్ట్ లాంచ్ అయినా, ఇన్ కేస్ దిస్ ట్రైలర్ లాంచ్ అయినా, ఇంకా సో ఏదైనా, సో ఈ టెస్టింగ్ అనేది చేసి వాళ్ళు మన ఎక్కువ లాభం వచ్చేదాన్ని స్కేల్ చేస్తారు బేసిక్. ఓకే. అన్నప్పుడు దీంట్లో కెరీర్ ఎలా ఉంటది? అంటే స్కోప్ ఉందా ఎదగడానికి? స్కోప్ ఉంది. నువ్వు వన్స్ డిజిటల్ మార్కెటింగ్ ఎంటర్, పెయిడ్ అడ్వర్టైజింగ్ కానీ, ఎస్ఈఓ కానీ అంటే గ్రోత్ టీమ్ అని ఉంటుంది స్టార్టప్స్ లో మనకి. సో గ్రోత్ టీమ్ అంటే వాళ్ళు కంపెనీ స్టేజ్ బై స్టేజ్ ఎట్లా గ్రో అవుతుంది అనేది మొత్తం వాళ్ళు ప్రొజెక్ట్ చేయడము, రెవెన్యూ ప్రొజెక్షన్ చేయడము, కంపెనీ ప్రాఫిట్స్ ఎంత వస్తాయి ఏంది అవన్నీ ప్రొజెక్ట్ చేయడం ఉంటుంది. సో గ్రోత్ హెడ్ రోల్ కూడా చాలా లైక్ హై పెయిడ్ రోల్ స్టార్టప్స్ లో చాలా బెస్ట్ రోల్ అనమాట. అంటే మెయిన్ ఆఫ్టర్ ప్రొడక్ట్ మేనేజర్స్ కానీ, ఇంకా డెవలపర్స్, ఇంజనీర్స్ ఉంటారు, తర్వాత గ్రోత్ హెడ్ మెయిన్ రోల్ ఉంటుంది స్టార్టప్స్లో. సో అది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట, కంపెనీ ఎంత తొందరగా గ్రో చేయడం అనేది. సో కెరీర్ గ్రోత్ కూడా సాలరీస్ వైస్ కూడా బాగానే ఉంటుందంటారా? చాలా బాగుంటుంది. సో గ్రోత్ ఉంటుంది, కంపెనీ షేర్స్ ఇస్తారు నీకు, గ్రోత్ అవన్నీ ఉంటాయి. లైక్ ఈవెన్ చాలా మంది సిఇఓస్ వాళ్ళు గ్రోత్ హెడ్ వాళ్ళే ఉంటారు, సిఇఓస్ వాళ్ళే ఉంటారు యాక్చువల్గా. సో ప్రొడక్ట్ గురించి ఐడియా ఉంటుంది కాబట్టి. సో అన్న, ఇప్పుడు ఏంటంటే రెసెషన్ నడుస్తుంది కదా. ఉమ్. సో ఈ ప్రాసెస్ లో జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోయింది. సో ఇలాంటి టైంలో మనం ఎలా అప్స్కిల్ చేసుకోవాలి, ఎలా టార్గెట్ చేయాలి? ఎలా అప్స్కిల్ చేసుకోవడం అయితే పక్కా ఇంపార్టెంట్. సో ఒకటి ఏంటంటే బేసిక్గా కొంచెం బ్యాడ్ టైం ఉన్నప్పుడు వెయిట్ చేయాలి మనం, మనకు కావాల్సిన రోల్ కోసం. సో అదే వారు ఉన్నప్పుడు ఇంకొక 1 month తర్వాత యుద్ధం వస్తుందని ఇప్పుడు సైడ్ ఉండలేదు. వీ హ్యావ్ టు షార్పెన్ అవర్ టూల్స్ అన్నట్టు. జనరల్గా ఇక్కడ కూడా అంతే, మన స్కిల్స్ని ఎక్కువ పెంచుకోవడము, ఇంకా ఎట్లా బెటర్గా చేసుకోవడము, కరెంట్ లెర్నింగ్ అనేది కంటిన్యూస్గా ఉంటాను బేసిక్గా. అది నీకు చాలా హెల్ప్ అవుతుంది బేసిక్. ముందు ముందు ఆపర్చునిటీ వచ్చినప్పుడు క్రాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట, ఇప్పుడు నువ్వు కొంచెం చేసుకుంటే. బట్ బ్యాడ్ టైం అగైన్ అది చాలా డైనమిక్, అంటే ఎక్కడి నుంచి ఇండస్ట్రీ మొత్తం ఇట్లా డౌన్ అయినా, సో అలాంటప్పుడు బ్యాడ్ టైం అంటే అందరికి బ్యాడ్ టైం ఉంటుంది. సో అప్పుడు మనం కొంచెం పేషెన్స్గా ఉండాలి. దట్ హ్యాపెన్స్ ఇన్ మన రియల్ లైఫ్లో అయినా, పర్సనల్ లైఫ్లో కూడా కొన్నిసార్లు బ్యాడ్ టైమ్స్ వస్తాయి పోతాయి. సో పర్మనెంట్ కాదు, ఇట్స్ వెరీ టెంపరరీ థింగ్. సో అన్న, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ వాంట్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. ఇందాక మీరు చెప్పారు కదా, ఎంటెక్ చేసిన 4 years కి ఫస్ట్ జాబ్లో ల్యాండ్ అయ్యారని. సో మీరు ఏం చేయాలో, మీకు ఏం నచ్చిద్దో, జాబ్ ఏంటిదో తెలుసుకోవడానికి టైం పట్టింది. సో ఒక పర్సన్కి తనకి ఏం సెట్ అవుతుంది, ఎలా తెలుసుకోవాలి, నాకు ఈ జాబ్ అయితే నాకు కరెక్ట్గా ఉంటుంది, ఇట్లా మంచిది? సో ఇది కొంచెం ఇంపార్టెంట్. సో నేను ఇది ఇంతకుముందు నా వీడియోస్లో కొన్ని, నా యూట్యూబ్ ఛానల్ బేసిక్స్ బై కేపీ రెడ్డి అని, అందులో కొన్ని పాడ్కాస్ట్ చేసిన మా ఫ్రెండ్స్ తోటి, వాళ్ళతోటి వీళ్ళతోటి. సో అందులో ఈ పాయింట్ డిస్కస్ చేసినాం. సో జనరల్గా మనకి జాబ్ కొంచెం హ్యాపీనెస్ ఇచ్చే జాబ్ చేయాలన్నమాట. సో కొంతమంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, మెయిన్ హాబీ, ప్యాషన్ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. సో హాబీ అంటే ఏంటంటే మనకు నచ్చిన పని చేయడం. ఓకే, నాకు రన్నింగ్ ఇష్టం, లేకపోతే డ్యాన్స్ ఇష్టం, సింగింగ్ ఇష్టం, లేకపోతే కోడింగ్ ఇష్టం. సో ఇన్ని ఉన్నాయి. సో నువ్వు అన్నీ నోట్ చేసుకుని నీకు ఏమేమి పనులు ఇష్టమా అని. సో నీకు రన్నింగ్ చేస్తే పైసలు వస్తున్నాయా, రావట్లేవు. డ్యాన్స్ చేస్తే వస్తున్నాయా, రావట్లేవు అనుకో. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సింగింగ్ చేస్తే వస్తున్నాయా, రావట్లేవు. కోడింగ్ చేస్తే మనీ వస్తున్నాయి అంటే వస్తున్నాయి. సో దెన్ కోడింగ్ ఈజ్ యువర్ ప్యాషన్. ద హాబీ దట్ గెట్స్ యూ మనీ. నీ అలవాటు, నీ ఏదైతే ఇష్టమైన పని ఏదైతే ఉందో అది నీకు పైసలు తీసుకొస్తుందో అది నీ ప్యాషన్ అనమాట. సో హాబీని, ప్యాషన్ నువ్వు డివైడ్ చేసుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా నీకు కెరీర్ ఏం చూస్ చేసుకోవాలి ఏందనేది తెలుస్తుంది. సో అదొక ఇంపార్టెంట్ థింగ్. సో నాకు వచ్చేసి నా ఎంటెక్ అయిపోయినాక 4 yearsకి నాకు కరెక్ట్ జాబ్ ఏదో తెలిసింది. బట్ అంతకుముందు నేను ఒక జాబ్స్ చేస్తూనే ఉన్నాను, ఫైనాన్షియల్గా సర్వైవ్ అవ్వడానికి. చిన్న చిన్న జాబ్స్, లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉన్న జాబ్స్, ఇది ఓకే ఈ జాబ్ నేను చేయగలుగుతాను జాబ్స్ ఒక 3-4 ట్రై చేసిన. ఫ్రెండ్స్ తోటి కంపెనీ పెట్టడం కూడా అప్పుడే ఆ 4 years ఎక్స్పీరియన్స్ చేయడము అంత తర్వాత నేను ఈ జాబ్కి ల్యాండ్ అయినా బేసిక్గా. సో నాకు టైం పట్టింది నేర్చుకోండి. సో కొంతమంది టైం పట్టచ్చు బేసిక్గా, కొంతమంది రాంగ్ చూసుకుంటారు, కొంతమంది కెరీర్ స్విచ్ అవుతారు. అందుకే ఒక 5 years చేస్తారు కంటిన్యూస్గా జాబ్, సడన్గా వాళ్ళు వేరే కెరీర్కి వెళ్తారు అనమాట శాలరీ తక్కువ వచ్చినప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ఇందులో ఇంట్రెస్ట్ ఇంకా రావట్లేదు అనమాట ఎక్కువ నేర్చుకోవడానికి. సో వాళ్ళకి అర్థమైంది ఏదైతే జాబ్ ఇంట్రెస్ట్ ఉందో అని. సో మళ్ళీ వాళ్ళు షార్ట్ స్పాన్లో
కెరీర్ స్విచ్ చేయడానికి కూడా ఆ కెరీర్లో గ్రో అవుతారు తొందర. సో వాళ్ళకి ఆ నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు తక్కువ శాలరీ వచ్చినా కూడా కెరీర్ స్విచ్ అవుతారు అనమాట. చాలా మంది ఇంజినియర్స్ కూడా జనరల్గా మార్కెటింగ్ ఎంబీఏ చేసి మళ్ళీ షిఫ్ట్ అవుతారు. అవును. సో అది అది వాళ్ళకి అర్థమైంది అనమాట. అది అర్థమైనప్పుడే చేస్తారు జనరల్గా, ఇంట్రెస్ట్ ఉందన్నప్పుడే. సో అది. సో చూసుకోవాలి చిన్నప్పటి నుంచి నీకు ఎక్కడెక్కడ హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఎప్పుడు నువ్వు మనకి కొన్నిసార్లు స్కూల్లో కొంతమంది పొగిడినప్పుడు కొన్ని పనులు చేసినప్పుడు నీకు హ్యాపీనెస్ వస్తుంది. సో అప్పుడు మనకి ఏం తెలియనప్పుడు హ్యాపీనెస్ వచ్చిన ఒక పని చేసినప్పుడు సో అక్కడ ఏమో ఆ పని చేస్తే నీకు ఎక్కువ పైసలు వస్తాయేమో, ఇంట్రెస్ట్ కాబట్టి గుర్తింపు ఎక్కువ వస్తుందేమో. సో నువ్వు ఒకసారి చిన్నప్పటి నుంచి ఒకసారి డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట వాళ్ళకి. నా ఇంకో క్వశ్చన్, ఉమ్. అంటే మీ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే మీ గురించి ఒక విషయం తెలిసింది, లైక్ మీరు చాలా గవర్నమెంట్ జాబ్స్ కూడా ట్రై చేశారు అవును. కదా. ఇప్పుడు ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా బీటెక్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ కి రాద్దామని ఉంటది, కానీ తెలియకుండానే అదొక విషయస్ సైకిల్ లాగా టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. చూస్తేనేమో మన కాలేజ్ మేట్స్ చాలా మంచిగా సెటిల్ అయిపోయారు. ఓకే. సో వాళ్ళకి ఎలా ఒక సో నా పర్సనల్ రియల్ లైఫ్లో కూడా నేను ఇది యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ చేసిన. సో ఏమైందంటే నా ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్ జాబ్ జాయిన్ అవ్వడము, లేకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావడము, ఎక్కువ శాలరీస్ రావడం అవన్నీ జరుగుతున్నాయి. సో ఒక మెయిన్ థింగ్ ఏంటంటే లైఫ్లో కంపేర్ చేసుకోవద్దు బేసిక్గా. సో ఒకరి లైఫ్ తోటి ఇంకో లైఫ్ కంపేర్ చేసుకోవద్దు. సో మన నీడ్స్ ఏంది, మనకేం కావాలి, నీకు ఎంత వస్తే హ్యాపీనెస్ ఉంటే దానికోసం నువ్వు ఫైట్ చేయగానే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని లైక్ ఇబ్బంది పడవద్దు అనమాట. ఎందుకు వాళ్ళ జర్నీ వేరు ఉంటుంది, మన జర్నీ వేరు ఉంటుంది. సో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. నీకేం కావాలో దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టు. అన్లెస్ అండ్ అంటిల్ యువర్ హ్యాపీ ఇట్స్ ఓకే. కొన్నిసార్లు ఫైనాన్షియల్ స్టార్టింగ్ చదువు అయిపోయినాక గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ చేసినప్పుడు రాకపోవచ్చు. సో ఇట్స్ వెరీ నీకు నువ్వు ఒకసారి క్వశ్చన్ చేసుకో బేసిక్గా. అంటే నేను చేయగలుగుతానా, నాకు వస్తుందా గవర్నమెంట్ జాబ్, పక్కా వస్తుందా అని ఒకసారి రియల్గా క్వశ్చన్ చేసుకో. వస్తుంది అంటేనే నువ్వు ప్రిపేర్ అయ్యి రాయి. లేదు నీకు డౌట్ ఉందనుకో నీ మీద, ఇంకా దాని టైం వేస్ట్ చేయకు లైఫ్లో ఎప్పుడు. సో నా విషయంలో నేను అదే చేసాను. నాకు ఒక 2-3 అటెంప్ట్స్ తర్వాత ఒక 2-3 ఇంటర్వ్యూస్కి వెళ్ళాక సెలెక్ట్ కావాలి. ఎందుకంటే హైయెస్ట్ చాలా మార్క్స్ రావాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి, టైం టేకింగ్ ప్రాసెస్. సో నా వల్ల ఇది కావాలనిపించింది, నేను వదిలేసి ప్రైవేట్ జాబ్ జాయిన్ అయినా అనమాట. సో అది నువ్వు ఒకసారి నీకలా నువ్వు రియల్గా క్వశ్చన్ చేసుకొని నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు అనమాట బేసిక్గా. ఏదో మా మమ్మీ డాడీ వాళ్ళు అంటారు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుంటుందని కాకుండా నిజంగా నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంటే వస్తుందని రాయి. కాన్ఫిడెన్స్ లేకపోతే ఏమంటే అది వదిలేయడం బెస్ట్, వేరే ఏదైనా బెటర్ ఆపర్చునిటీ ట్రై చేయడం. ఒకవేళ గ్యాప్ వచ్చేసింది, సో ఈ వాంట్ టు రీస్టార్ట్ హిస్ కెరీర్, సో ఎక్కడి నుంచి మొదలు పెడితే బాగుంటుంది? అదే అగైన్ అదే డాట్ కనెక్షన్ చెప్పింది, నీకు చూసుకో ఒకసారి. లైక్ కొంతమంది మ్యాథ్స్ చాలా బాగుంది అనుకోండి, వాళ్ళు డేటా రిలేటెడ్ జాబ్స్ చేయొచ్చు. కొంతమంది కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, ప్రోగ్రామింగ్ ఇవన్నీ నేర్చుకోవచ్చు. లేకపోతే కమ్యూనికేషన్స్ బాగుంటాయి, నెగోషియేషన్ స్కిల్స్ బాగుంటాయి, మార్కెటింగ్ సైడ్ వెళ్ళచ్చు. సో ఇట్లా చాలా చాలా ఉంటాయి రోల్స్. సో ఒకసారి ఏంటంటే రియల్ టైం ఒకసారి చూడండి ఎవరైనా. సో బెస్ట్ సజెషన్ ఏంటంటే ఏదైనా ఒకటి బ్లైండ్గా ఈ రోల్ అని కాకుండా రియల్ టైం ఒకసారి తెలిసిన వాళ్ళైనా, ఆల్రెడీ ఎక్స్పర్టీస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన రిలేటివ్స్లో ఫ్రెండ్స్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్, అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఆ జాబ్ చేస్తూ ఉంటారు. సో లింక్డ్ఇన్లో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటారు. సో ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ ఉన్న వాళ్ళతోటి నెట్వర్కింగ్ చేసుకుని ఫ్రెండ్స్ లింక్డ్ఇన్లో వాళ్ళని అడగండి. ఒక 10 మందిని అప్రోచ్ అయితే ఎవరో ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డే టు డే వర్క్ ఎట్లుంటుంది, మార్నింగ్ రాగానే ఏం చేస్తారు డిజిటల్ మార్కెటింగ్ జాబ్ వస్తే, లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు ఏం చేస్తారు మార్నింగ్ రాగానే, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏదైనా ఒక జాబ్ సాఫ్ట్వేర్ అంటే టెస్టర్స్ ఉంటారు. టెస్టర్స్ జాబ్ ఏముంటుంది, టెస్ట్ చేస్తారు కదా ప్రొడక్ట్ని, ఏం చేస్తారు వాళ్ళు. లేకపోతే ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఏం చేస్తారు, అసలు బ్యాక్ ఎండ్ వాళ్ళు ఏం చేస్తారు. ఒకసారి రియల్ టైం వెళ్ళి చూడండి పాసిబుల్ అయితే. యూట్యూబ్లో చాలా వీడియోస్ కూడా ఉంటాయి ఏంటంటే. సో దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. ఏ టూల్ వాడతారు, ఎట్లా చేస్తారు, మీకు అది చేస్తారని నమ్మకం వస్తుందో ఒకసారి రియల్ టైం చూస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది అనమాట బేసిక్గా. సో కొంతమంది ఇప్పుడు మా డిజిటల్ మార్కెటర్స్ జాబ్లో వచ్చి ఆ గూగుల్ షీట్స్లోనే ఉంటుంది 60% ఆఫ్ ద వర్క్. ఆ వీలుకప్స్, ఫార్ములాస్, డేటా చూడడము, ఏ ఛానల్ నుంచి ఎవరు ఎక్కువ మంది వస్తారు, గూగుల్ నుంచి ఎక్కువ వస్తారా, ఫేస్బుక్ నుంచి ఎక్కువ వస్తారా, లేకపోతే ఆర్గానిక్ ఎక్కువ వస్తున్నారా, సో ఎందుకు వస్తున్నారు, ఆ గూగుల్ షీట్స్లో ఫార్ములా వేసి డేటా అనాలిసిస్ చేయడం, ఇన్సైట్స్ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనం నెక్స్ట్ యాడ్ ఎట్లా క్రియేట్ చేయాలి అట్లా ఉంటుంది. సో నీకు ఒకవేళ నీకు గూగుల్ షీట్స్ నువ్వు రియల్ టైంలో చూసినావు అనుకో, ఒకవేళ నీకు గూగుల్ షీట్స్లో అనాలిసిస్ చేయడము, డేటా ఈ నెంబర్స్ అన్ని నీకు మంచిగా అనిపించాయి అనుకో, సో నీకు ఆ జాబ్ చేసినప్పుడు కూడా అంత ప్రాబ్లం ఉండదు. అదే ఏంద్రా ఈ గూగుల్ షీట్స్ అంతా అనిపించింది అనుకో, సో అది నీకు సెట్గా అనమాట.
ప్రోగ్రామింగ్ చేస్తున్నావు అనుకో, నీకు ఇంట్రెస్ట్ వచ్చింది అనుకో, సో యూ గో ఫర్ ప్రోగ్రామింగ్. సో అట్లా నువ్వు రియల్ టైంలో అసలు ఏం వర్క్ జరుగుతుంది రోజు అనేది చూస్తే నీకు ఇంట్రెస్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాఫ్ట్వేర్ ఇవన్నీ పక్క పెడితే జస్ట్ స్టోర్ మేనేజర్ జాబ్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ డిమార్టే ఉంది, లేకపోతే రిలయన్స్ స్టోరే ఉంది. అందులో స్టోర్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళు ఏంది ఏ ప్రోడక్ట్ ఎక్కడ పెట్టాలి, సో ఫర్ ఎగ్జాంపుల్ సోప్స్ తీసుకున్నాం, ఏ సోప్ ఎక్కడ పెట్టాలి, లేకపోతే డిటర్జెంట్స్ ఎక్కడ పెట్టాలి, సో వాళ్ళు ఎన్ని అయిపోతున్నాయి, ఎప్పుడు తెప్పియాలి, ఎంత తెప్పియాలి, సో లాస్ట్ ఇయర్ చలికాలంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని వ్యాధులు అమ్ముడు పోయినాయి, ఈ ఇయర్ మనం స్టాక్ ఎంత తెప్పియాలి పలానా సిటీకి, ఈ ఏరియాకి. సో నీకు ఆడికి ఒక రోజు నువ్వు ఒక 2-3 డేస్ అక్కడ ఉండి చూడడం, లేకపోతే అలా తెలిసిన వాళ్ళు అడిగినావు అనుకో, అట్లా ఉంటుంది అనుకో, నేను ఈ పని చేయగలుగుతా, చేసినా కూడా నాకు హ్యాపీ అనుకున్నాను అనుకో, అప్పుడు స్టోర్ మేనేజర్ జాబ్ చేయొచ్చు అనమాట. సో అట్లా అక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే నీకు ఈజీ ఉంటుంది బేసిక్గా చేయడం జాబ్. అట్లా నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఒక టెక్నికల్ క్వశ్చన్. మామూలుగా ఇప్పుడు యాడ్స్ వస్తాయి కదా! చాలా మందికి అనిపిస్తా ఉంటది. మనం యూట్యూబ్‌లో యాడ్ చూస్తున్నప్పుడు కూడా ఈ యాడ్ ఎందుకు నాకు రిపిటేటివ్‌గా వస్తుందని. సో దాంట్లో ఒక ఫీచర్ ఉంటది కదా! సో సెపరేట్ సెక్షన్ ఆఫ్ ఏజ్ గ్రూప్‌కి ఆ యాడ్ చూపించేలాగా జెండర్ వైస్ అట్లా. సో సో అందులో అన్ని మనం దానివల్ల చాలా ప్రెసిషన్ టార్గెటింగ్ అంటుంది దీన్ని మనం డిజిటల్ మార్కెటింగ్ టెక్నాలజీలో. ప్రెసిషన్ టార్గెటింగ్ అంటే నీ యూజర్ కూడా నీకు తెలుసు అనమాట బేసిక్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్రికెట్ బ్యాట్ కొందాం అనుకుంటున్నావు, సో క్రికెట్ బ్యాట్ అండర్ 1000 అని ఒకసారి సెర్చ్ చేసినావు, లేకపోతే 1000 రూపీస్లో కొందాం అనుకుంటున్నావు. సో సెర్చ్ చేసినప్పుడు నీ డీటెయిల్స్ అన్నీ తెలుస్తుంది అనమాట బేసిక్గా. యాడ్ ప్లాట్ఫామ్స్కి గూగుల్ అయినా ఫేస్బుక్ తెలుస్తుంది. సో మనది రీటార్గెటింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో నీ ఫోన్ నెంబరా, లేకపోతే నీ ఫోన్ నెంబర్ పర్సనల్ డేటా కాబట్టి యూజర్ ఐడి ఒకటి జనరేట్ అవుతుంది నీ పేరు మీద, ఏదో ఒకటి ర్యాండమ్ ABCD 1 2 3 XYZ అని. సో ఈ పలానా నెంబర్ ఉన్న అతను క్రికెట్ బ్యాట్ గురించి సెర్చ్ చేసింది కాబట్టి అతనికి ఎక్కువ క్రికెట్ బ్యాట్ యాడ్స్ మళ్ళీ మళ్ళీ చూపించండి, ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, కొనే ఛాన్సెస్ ఎక్కువ అని. సో అందుకని మీకు ఫ్రీక్వెంట్గా యాడ్స్ వస్తాయి బేసిక్గా. సో ఈ కుకీస్ ఇవన్నీ అవే అనమాట బేసిక్గా. యాక్సెప్ట్ కుకీస్ అని ఉంటుంది కదా, కుకీస్ ఏంటంటే ప్రైవసీ, అకార్డింగ్ టు ప్రైవసీ నువ్వు పర్మిషన్ ఇవ్వాలన్నమాట. నాకు కుకీస్ నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే మళ్ళీ మళ్ళీ నాకు యాడ్ చూపించినా కూడా ఇట్స్ ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ అని. సో అదే కుకీస్ ఈ పర్మిషన్. యాప్స్ కూడా ఇంటర్చేంజ్ చేసుకుంటాయన్న డేటాని. లైక్ నాకు గూగుల్‌లో ఒక ప్రొడక్ట్ సెర్చ్ చేస్తే యూట్యూబ్‌లో అలాంటి యాడ్ వస్తది కదా! అయితే ఇప్పుడు వెబ్సైట్ ఉంటుంది కదా, ఎవరికైనా ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్లో ఏంటంటే మనం ఎన్ని ప్లాట్ఫామ్స్ అని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు కోడ్. ఫేస్బుక్ ఒక కోడ్ ఇస్తుంది, నువ్వు వెబ్సైట్ హోమ్ పేజ్లో పేస్ట్ చేస్తావు. గూగుల్ ఒక కోడ్ ఇస్తుంది, స్నాప్చాట్ ఒక కోడ్ ఇస్తుంది. సో ఎన్ని యాడ్ ప్లాట్ఫామ్స్ ఉంటే అన్ని యాడ్ ప్లాట్ఫామ్ కోడ్ అంతా తీసుకొచ్చి నీ వెబ్సైట్ హోమ్ పేజ్లో పడిస్తావు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన SVGI ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ ఉంది అనుకోండి, స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్, ఇది మన యూట్యూబ్ ఛానల్, మన వెబ్సైట్. సో ఎవరైనా ఒక యూజర్ వచ్చి క్లిక్ చేసింది అనుకో, యూజర్ వచ్చిన అన్ని ప్లాట్ఫామ్స్కి తెలుస్తుంది అనమాట జనరల్గా. కొన్నిసార్లు నువ్వు గూగుల్లో సెర్చ్ చేసినాక వెబ్సైట్కి వెళ్ళాక ఫేస్బుక్లో యాడ్ కనిపిస్తుంది, సేమ్ యాడ్. సో ఎందుకంటే అందుకే అనమాట, ఎందుకంటే ఫేస్బుక్ పిక్సెల్ కోడ్ కూడా ఉంటుంది ఆ వెబ్సైట్లో. సో గూగుల్కే కాదు, ఫేస్బుక్ తెలుస్తుంది, స్నాప్చాట్ తెలుస్తుంది, నువ్వు వెబ్సైట్లో ఏ అయితే కోడ్ పెట్టుకున్నావో ఆ ప్లాట్ఫామ్స్ అందరికి తెలుస్తుంది మా వెబ్సైట్కి వచ్చిన. సో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తారు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ కోసం. సో అట్లా అనమాట. ఓకే. Yeah. సో SVGI ఉంది కదా! స్వామి వివేకానంద గ్రేట్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో దాంతో మీ అసోసియేషన్ గురించి చెప్పండి. నాది చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. సో నేను జానం యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు ఒకరోజు రఘు సార్ వీడియో చూసిన. సో చాలా సీరియస్గా మాట్లాడుతుండు. సో ఎవరైనా ఇంత సీరియస్గా మాట్లాడు, అసలు ఏం చేస్తున్నా అని చెక్ చేసిన జనరల్గా ప్రొఫైల్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రీగా కోడింగ్ నేర్పిస్తున్నాయని చూసి కొంచెం ఇంప్రెస్ అయినా. సో నాకు ఒక చిన్న ఇట్లా మామూలుగా నేనేమంటే నేను కెరీర్లో కొంచెం లాస్ అయినా కదా, ఏది బెస్ట్ అని. సో నేను మా కజిన్స్కి, రిలేటివ్స్కి వాళ్ళ వీళ్ళకి కొంచెం సజెషన్స్ చేయడం, హెల్ప్ చేయడం, అడ్వైస్ చేయడం చేస్తాను అనమాట. సో నీకు ఏ జాబ్ అయితే కరెక్ట్ రా, టైం వేస్ట్ కాకుండా. సో సో నాకు నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నా. సో రఘు సార్ కూడా ఒక ప్రాబ్లం సేమ్ వేవ్ లెంత్ మ్యాచ్ అయిందనమాట. సో ఒకసారి ట్రై చేసిన మెసేజ్ చేసి, క్యాన్ యూ ప్లీజ్ కాల్ మీ, ఐఎమ్ సో అండ్ సో అని. సార్ ఎమ్మటే కాల్ చేయడము, మళ్ళీ ఇట్లా మనం మీట్ అయిదామని చెప్పడం, ఇవన్నీ జరిగింది. సో నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. సో ఇంకా అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది SVGI తోటి. సో నాకు కొంచెం ఈ అంటే నేను ఎక్స్పర్ట్ అని కాదు కానీ, సో కొంచెం ఐడియా ఉంది లింక్డ్ఇన్ నెట్వర్కింగ్ ఎట్లా హెల్ప్ అవుతుంది జాబ్ రావడానికి, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఎట్లా అవుతుంది. ఎందుకంటే నేను లాస్ట్ 3-4 ఇయర్స్నే ఎక్కువ నేను కొంచెం చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను కమ్యూనికేషన్, టు బి ఫ్రాంక్లీ. సో నేను నేర్చుకున్నా కాబట్టి నేను కూడా వేరే వాళ్ళకి చెప్తే కొంచెం ఇంకా పర్ఫెక్ట్ అవుతా అనే ఒక చిన్న నమ్మకం అనమాట. సో అట్లా నేను మన SVGI స్టూడెంట్స్కి కొంచెం కమ్యూనికేషన్ రిలేటెడ్, హౌ టు గెట్ యువర్ ఫస్ట్ జాబ్, వెబ్సైట్స్ ఏమేమి ఉంటాయి, లేకపోతే ఆన్లైన్లో ఎట్లా సెర్చ్ చేయాలి, రీసెర్చ్ ఎట్లా చేయాలి,
సో ఏఐ ఎట్లా చేంజ్ అవుతుంది కరెంట్లీ, ఏమేమి ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఏఐలా. సో అవేర్నెస్ క్రియేట్ చేసిన అనమాట బేసిక్గా ఆ క్లాసెస్. మీకు కూడా ఒక ఛానల్ ఉంది కదండి. సో దాంట్లో కూడా ఇలాంటి కంటెంట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? నేనదైతే యాక్చువల్‌గా మ్యాథమెటిక్స్ రిలేటెడ్ వీడియోస్ పెడదాం అనుకున్నా. సో నాకు మ్యాథమెటిక్స్ వీడియోస్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే చిన్న పిల్లలు కాబట్టి, 7థ్, 8థ్, 9థ్, 10థ్ క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళంతా వాళ్ళు చదువు ఎడ్యుకేషన్ వీడియోస్‌కి అంత ఈజీగా టైం ఇవ్వరనమాట. ఎందుకంటే వాళ్ళకి చాలా డిస్ట్రాక్షన్ ఉంటది. సో అదొకటి గమనించిన నేను. సో అందుకే కరెంట్‌లీ కొంచెం మోటివేషనల్ వీడియోస్, లేకపోతే మోటివేషన్ ఇన్ ద సెన్స్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్, అదే మన రఘు సార్ తోటి పాడ్‌కాస్ట్ గాని, అయితే మా ఫ్రెండ్ ఒకతను ఇన్‌కమ్ టాక్స్ ఇన్స్‌పెక్టర్ ఉండు. సో అతను ఎస్ఎస్‌సి, సీజీఎల్ ఎట్లా క్రాక్ చేసిండు. సో ఆ జర్నీ ఎట్లుంది. ఇందాక నువ్వు క్వెషన్ అడిగినావు. ఇన్ని ఇయర్స్ వేస్ట్ అయితదని. సో అతను ఐఐటీ మద్రాస్ యాక్చువల్‌గా. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ 40, 50 లక్షల ప్యాకేజ్ అట్లా జాయిన్ అయ్యి కూడా తను వచ్చి సివిల్స్ ప్రిపేర్ అవ్వడము ఇది చేసిండనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా సంపాదిస్తున్నారు కూడా ఇతను ఒక 5, 6 సంవత్సరాలు ప్రిపేర్ అయితేనే ఉన్నాడు బేసిక్‌గా సివిల్స్‌కి. సో అదంతా ఇంట్రెస్ట్ బేసిక్‌గా. క్రాక్ చేసారా? అదే ఎస్ఎస్‌సి, సీజీఎల్ వచ్చింది. సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళింది కానీ క్రాక్ చేయలేదు. సో అదనమాట ఆ ప్రాసెస్ ఎంత డిఫికల్ట్ ఉంటది. రాకపోతే డిప్రెషన్ పోకుండా ఎట్లా హ్యాండిల్ చేయాలి. సో అవన్నీ అలాంటివి వాళ్ళతోటి రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్సెస్ పాడ్‌కాస్ట్ చేస్తున్నా. సో మెల్లగా చూస్తా వీడియోస్, మ్యాథమెటిక్స్ వీడియోస్ కూడా ఈ చిన్న చిన్న పిల్లలు కూడా అర్థమయ్యేటట్టు ఎట్లా పెట్టాలి అనే దానిపైన ఇప్పుడు ఆలోచిస్తున్నా కొంచెం. సో గోయింగ్ ఫార్వర్డ్ పాడ్‌కాస్ట్ అయితే చేస్తా, రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ మ్యాథమెటిక్స్ వీడియోస్ ఓన్లీ పిల్లలకి. అండ్ పిల్లలకు ఎట్ ద సేమ్ టైం ఎవరైతే మ్యాథ్స్ చాలా డిఫికల్ట్ అని ఫీల్ అవుతారో, ఏదో నా వీడియోస్ చూస్తే వాళ్ళకి 100/100 వస్తాయి ఇట్లా అని కాదు. వాళ్ళకి ఆ మెంటల్ టెన్షన్ ఏదైతే ఉందో, మ్యాథమెటిక్స్ రాదు టఫ్ అనేది, అది పోయి వాళ్ళు హ్యాపీగా మంచి మార్క్స్ స్కోర్ చేసేంత నాలెడ్జ్ అయితే ఐ కెన్ గ్యారంటీ దెమ్ 100%. సో డిస్క్రిప్షన్‌లో అన్న ఛానల్ లింక్ ఇస్తాను. సో తప్పకుండా విజిట్ చేసి వాచ్ చేయండి. ఓకే. అండ్ అన్న ఇందాకడ మీరు చెప్పారు కదా! ఇట్లా ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఆ ఎమోషనల్ స్టేజ్ ఏదైతే ఉందో, అవునవును. సో దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి? ఎమోషనల్ స్టేజ్ అంటే బేసిక్‌గా కొంచెం ఫ్రెండ్స్, మన పేరెంట్స్ తోటి షేర్ చేసుకోవడము. సో మనం ఏందంటే ఎప్పుడు భయపడతామంటే, అరే మమ్మీ డ్యాడీ వాళ్ళ పైన డిపెండ్ అయితున్నాము, అదొకటి ఉంటది. సో అదేంటే పేరెంట్స్ తోటి షేర్ చేసుకోండి క్లియర్‌గా. ఒక 2 ఇయర్స్ నాకు సపోర్ట్ చేయండి. లేకపోతే ఓపెన్‌గా ఉండండి వాళ్ళతోటి. మనకల్లా మనం స్ట్రెస్ తీసుకోకుండా వాళ్ళతోటి ఓపెన్‌గా ఇంటరాక్ట్ అయితే మోస్ట్‌లీ లైక్ స్ట్రెస్ అనేది ఉండదు. మనకు అదే కదా స్ట్రెస్, ఏం చేయట్లేను, వాళ్ళేమనుకుంటారో. సో అదొకసారి ఏమన్నా ఉంటే అలాంటివి కమ్యూనికేట్ చేయండి క్లియర్‌గా పేరెంట్స్‌తో మాట్లాడి, ఈ 2, 3 ఇయర్స్ అయితే నాకు సపోర్ట్ చేయండి. తర్వాత నేను కావాలంటే నేను జాబ్ చేస్తా. సో అట్లా అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ కూడా వస్తదనమాట. సో అట్లా మనకల్లా మనం ఆలోచించుకొని స్ట్రెస్‌కెళ్ళొద్దు. సో ఇన్ కేస్ అలాంటి టైంలో ఏమన్నా ఫ్రెండ్స్ హెల్ప్ కావాలన్నా ఫైనాన్షియల్‌గా ఒక 5, 6 మంత్స్‌కి మొహమాట పడకండి. ఎవరైనా హెల్ప్ చేసేటోళ్ళు ఉంటే అడిగి హెల్ప్ తీసుకోండి. తర్వాత వాళ్ళకేమన్నా మీరు వన్స్ జాబ్ వచ్చిన తర్వాత ఏమైనా ఇవ్వచ్చు. అలాంటి ఫ్రెండ్స్ ఉంటే, హెల్ప్ చేసే వాళ్ళు ఉన్న ఫ్రెండ్స్ ఉంటే కూడా లక్కీ అనమాట. సో బెటర్ టాక్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. దట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. సో అన్న నెక్స్ట్ ఫైనల్ క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఉంటారు కదా! డిజిటల్ మార్కెటింగ్‌లో గాని, లేకపోతే ఏదైనా ఫీల్డ్‌లో గాని. సో ఇప్పుడు మీ తమ్ముడు గాని, ఇంకా చిన్నవాళ్ళు ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి. సో వాళ్ళకి ఎటువంటి అడ్వైస్ ఇస్తారో అలాంటి అడ్వైస్ మాకు కూడా చెప్పండి. లైక్ అదే బేసిక్‌గా నేర్చుకునేటప్పుడు ఇంట్రెస్ట్ రావాలి ఏదైనా. రాకపోతే మాత్రం ఇంకా బెటర్, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో కొంచెం 5, 6 మంత్స్ టైం తీసుకొనైనా అది ఫైండ్ ఔట్ చేసి దానిపైన ఒకటే దానిపైన ఫుల్ ఎనర్జీ పెట్టాలి. లైక్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటా, సాఫ్ట్‌వేర్ నేర్చుకుంటా, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తా, 3 ప్యారలల్ చేస్తా. ఇవన్నీ కాకపోతే ఇంటి దగ్గర మాకు పొలం ఉంది ఆ పని చేసుకుంటా. ఇవన్నీ కాదు. సో ఏదైనా ఒకటే ఫిక్స్ అవ్వండి. అది మీకు ఒకసారి చూడండి, రైట్ అనిపించింది అనుకోండి, ఫుల్ ఎనర్జీ ఒకదాని పైన పెట్టి బెటర్ యూ బీ మాస్టర్ ఇన్ వన్ థింగ్. డోంట్ డూ అన్ని పనులు చేయొద్దు ఎవరు. సో అన్ని పనులు మనం చేయలేము లైఫ్‌లో. ఇది చాలా ఇంపార్టెంట్. సో చాలా కంపెనీస్ గ్రో అయ్యేది, కొన్ని గ్రో అవ్వని కూడా చాలా మంది ఏమనుకుంటారంటే అన్ని పనులు నేనే చేయొచ్చు అని అనుకుంటారు. సో అట్లా ఉండదనమాట. ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. కోడర్ చేసే పని కోడర్ చేయాలి. డిజిటల్ మార్కెటింగ్ చేసే అతను డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్ చేసే అతను వీడియో ఎడిటింగ్. సో ఎవరి రోల్ వాళ్ళకు ఉంటది. సో ఎవరి ఎక్స్‌పర్టీస్ వాళ్ళకు ఉంటది. సో అందరూ కలిసి ఒక మంచి టీమ్ ఫార్మ్ అయినప్పుడే బేసిక్‌గా కంపెనీ అనేది గ్రో అయితది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ లైఫ్‌లో. అన్ని పనులు మనం చేయలేం బేసిక్. సో ఇందాకడ కూడా మీరు చెప్తున్నారు కదా! ఏదైనా ఒక స్కిల్ తీసుకొని దాన్ని మాస్టర్ చేయాలి. అవునవును. మాస్టర్ చేయడం అది చాలా ఇంపార్టెంట్. కెరీర్ వైస్ అయితే అది చాలా ఇంపార్టెంట్. సో థాంక్ యూ సో మచ్ అన్న యాహ్! వచ్చినందుకు. థాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ పాడ్‌కాస్ట్‌తో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ కళ్యాణ్.